జాబ్ కార్డులో నీ పేరు వచ్చిందో రాలేదో చూసిరాపో. జాబ్ కార్డా? ఏం జాబ్ కార్డు? గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ జాబు పోయి చూసిరాపో పేరు వచ్చిందో లేదో. గవర్నమెంట్ జాబా? నేను అప్లై చేయలే, నాకు ఎట్లా వస్తుంది జాబు? నువ్వు ఇట్లా చేసినవేంది? నేనే చేసిన అప్లై. గవర్నమెంట్ జాబ్ నా కొడుకు ఇవని, గవర్నమెంట్ జాబ్ అంటే ఎగ్జామ్లు అవన్నీ ఉంటాయిగా, అంటే అట్టుట్టిగానే ఇస్తారంటావా? అడగంగా అది పనితనం లేనోళ్లకు. మొన్న సార్లు ఊర్లోకి వస్తే ఊరు కుక్క లెక్క ఉరికినవు కదా పోలీసు వాళ్ళు ఎంబడి పడితే. అవునా? మా మంచమ్మ పోయేస్తా. జాబ్తో తిరిగేస్తా. అయినా ఇల్లే దగ్గరనే జాబ్ల లిస్ట్ ఉంది, ఎందుకో అదేదో నాకే మెసేజ్ పంపచ్చుగా. నువ్వు కంపెనీ మెసేజ్ అనుకొని చూస్తావో లేదా అని ఎల్లయ్యాకే పంపిండు లిస్టు. అది కూడా నిజమే, మనం అసలే మెసేజ్ చూడం. మరి ఏం జాబ్ ఇచ్చిర్రమ్మా? ఇంజనీర్ జాబ్ అట. ఏంది? ఇంజన్లో నీళ్ళు పోసే జాబా? నేను చెయ్యా. ఇంజన్లో నీళ్ళు పోసుడేంది సీపుగా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓరు దేవుడా, ఈ పోరెంతో ఉన్న గోసే ఉన్నది. ఇంజనీర్ అంటే ఇంజన్ల నీళ్లు పోసుడు కాదురా. మరి ఇంజన్ కొట్టుడా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బంగ్లాలు కడతారు చూడు, గాళ్ళు ఇంజనీర్లు అంటే. అయినా బంగ్లాలు కడితే బంగ్లా నీళ్ళు అనా కానీ ఇంజన్ నీళ్ళు అనుడేంది? ఏదో ఇంజన్లు రిపేర్ చేసుకుంటాం లెక్క. అబ్బా తమ్ముడు, అడుక్కుంటా ఇన్నే ఉంటావా? పోయి చూసేస్తావా? వచ్చిన జాబు అటే మరిపోతుంది, పోయి రేపో. సరే మనిషి పెరిగింది కానీ తెలివైతే పెరగలేదు. వీడు ఎట్లా బాగుపడతాడో ఏమో. చెప్పురా, ఇటు వచ్చినావు? నా పేరు వచ్చిందా? అనే గండ్లా. నీ పేరా? ఎల్లా చూడరు గండ్లనే గండ్లనా ఎల్లరు గండ్లనే జాబ్లా. నా పేరు వచ్చిందా? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? జాబా? ఓ జాబు కాడా వచ్చిందిరా. నీదొచ్చింది? వచ్చిందా? నాకు జాబ్ వచ్చింది. మీ అమ్మది కూడా వచ్చింది. మా అమ్మ కూడా వచ్చిందా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పోరని పిసగిట్ట పట్టిందా? జాబ్ కార్డులో పేరేస్తే జాబ్ వచ్చినట్టు ఎగురుతాడు. ఓ రాకేష్ థ్యాంక్స్ మా. నేను జాబ్ వచ్చిందని అందరికి చెప్పాలి. సాయంత్రం కలుద్దాం, నేను పోతాను. ఏమో ఈ పోరానికి అంత ఆత్రం ఎందుకో, మూత్రం ఆగనట్టు 100 రోజుల పనికి 100 కోట్లు వచ్చినట్టు ఎగురుతాడు. ఏమిరా రాకేష్? ఏంద్రా? ఏమైందిరా? నవ్వుకుంటా ఎగురుకుంటా వస్తాన్నావు. తాళ్ళకు తెలాలి ఆయన ఏంది? తావుడు కాదురా, నాకు జాబ్ వచ్చింది. నీకు జాబ్ వచ్చిందా? ఇంటర్నే 20 సార్లు రాసినవని నీకెవర్రా జాబ్ ఇచ్చింది? ఎవడో నీ అసంటోడు 10th ఫెయిల్ అయినాడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సరే, చదువు గురించి ఎందుకు గాని ఏం జాబ్ రా? ఇంజనీరు. గంజినీరు దాకా మనకు ఇంజనీర్ ఎవడిచ్చిండు? ఏమో. సరే పోయేస్తా, జాబ్ పోవాలి. మళ్ళీ లేట్ అయితే కైకిలు తక్కువ ఇస్తారు. అగో, గవర్నమెంట్ జాబ్ కి కైకిలు ఇచ్చుడైంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గట్ల ఎగురుకుంటూ పోతాడు. నేను కదే పిసలేసిందని పిలిచి అడిగిన. జాబ్ వచ్చిందట, అందుకే ఆగం ఎగురుకుంటూ పోతాను. జాబ్ వచ్చిందా? ఓరిని నేను గట్లని షాక్ అయినా. దీనికి ఎవర్రా జాబ్ ఇచ్చిందని? అరే
అడి ఏబిసిడీలు ఎన్నిరా అంటే 4 అంటాడు. ఆడు రాయిరా అంటే పెద్ద వేసినా అంటాడు, పెద్ద వేసినా అంటాడు. ఆనకేం జాబ్ వచ్చిందిరా? ఇంజనీరింగ్ జాబ్ అట. కానీ గవర్నమెంట్ పనికి కైకిలు ఇస్తారు అనుకుంటాడు పాపం. వాడేదో వట్టి అన్నాడు కావచ్చు. వాడు ఇంటర్ని 20 సార్లు 10 సార్లు రాసిండు. వాడు మేస్త్రి కోచింగ్ వానికి ఎట్లా జాబ్ వస్తుంది? మేస్త్రి కోచింగా? అదేంది రో? అదేరా బీటెక్. అది ఏం పాడైందో వాడు నాకు చెప్పిండు, నేను మీకు చెప్తానా. సరే అని ముచ్చట వదిలే కానీ తాపిస్తున్నావులే మరి. బుద్ధున్నారా? పొద్దుగాలనే తాగామంటున్నావు. ఈ బుద్ధి నిన్నటి పొద్దున రాగా అంటే మీరిద్దరు బతీలు ఆడుతుంది ఆయన. నాకు అర్థం కాలేదు సార్. బతీలు ఆడుతుంది ఆయన. ఏంది బతీలు అన్నావా? ఇంకా నయం, నోట్లో గుచ్చి దాయిపించిన వన్లే. చోకనా బొందా నిజంగానే జరిగింది. నేను ముందుగాలే చెప్పిన, తాయిపిత్తా అంటేనేమో తయారవుతాడు, తాయిపియమనంటేనేమో అలవాట్లేదు అంటాడు. రంగులు మార్చే నా కొడుకు. రంగులంటే గుర్తొచ్చింది. మొన్న హోలీ రోజు రంగులు పూసుకున్నాం కానీ దావత్ ఏం చేయలే. అది వదిలే కానీ మనిషికి గిన్నెని పైసలు వేసుకొని దావత్ చేసుకుందాంపా. అది కరెక్టే కానీ కలపడానికి చిల్లి కావాలి మన దగ్గర. ఎట్లా మరి ఎట్లా ఏదన్నా పనికో జాయిన్ చేద్దాం. సరే కానీ ఏం పనికోదాం? వరి పోదా? అంగ పెడతా అంటారు ఇప్పుడు వరంటే. ఆ పొలాలే కాలే. పెద్ద సమస్య వచ్చి పడిందే. అరే లేకపోతే 100 రోజుల పని కోదామా? ఎట్లా మన పేరుందల్లా, ఏమంటారు? ఏంది మట్టి పనికా? ఆడోళ్ళు మన మానవ దేశం మందులో పెడతారు. నువ్వు మొగోనివి తట్టబట్టు పారబట్టు అంటారు. అరే ఏం కాదురా, పోయినాక దొడ్డి కత్తుందన్నో 10 నిమిషాలు, ఉంటలు కత్తుందో 10 నిమిషాలు తప్పించుకుంటా తిరుగుదాం. అయిపోతుంది పని. పెద్ద ప్లానింగే. అవునరా నిజే. మరి సరే పా, రెడీ అయిపోదాం. సరే పారా పోదాం పా. కళాకుంది పారుంది నా దగ్గర. అమ్మోయ్ నాకు జాబ్ లో పేరు వచ్చింది. సరే తినిపో మరి పోదాం. సరే అని ఎక్కడ నా జాబు? గుట్టపోరా కాడ కూడా ఎత్తరా జాబు? గుట్టపోరుకు బోరెత్తారట పోదాం. నాకు అర్థం కాలేదు సార్. నేను రెడీ అయ్యేస్తా. రెడీగా పోదాం. అయ్యో బిత్తిరాడా, కొత్త బట్టలు వేసుకున్నావేంద్రా? మీపి పాత వేసుకపో. జాబ్కు ఫస్ట్ గిట్లా పోతారే నేను సినిమాలలో చూసిన. అవన్నీ అవసరం లేదురా, మీపి పాత వేసుకపో. ఇడిచి బర్వాత రమ్మన్నారా? బట్టలు అవసరం లేదా? ఏంటి మమ్మీ ఎవడీడు? అయ్యో రావా, అవి ఇప్పి పాత వేసుకపోరా, బరువాత కాదు. ఉండని నేను వీటితోనే వస్తా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఈ పోరడు, ఈయన తట్టేలేడు. సరే గాని ఇక గడ్డపార పట్టుకొని రాపో. గడ్డపారనా? దేనికా అమ్మా? నేను గవర్నమెంట్ జాబర్నియా. తర్వాత మాట్లాడుకుందాం. భూమి పూజ చేపిస్తారట నీతోని, తవ్వవా? నా తలకాయ తింటాను ఇవాళ. అందరు పోతారు, తొందర పోదాం రా. గడ్డపారాడు అమ్మ. అదేంటి గోడ పక్క పోనున్నది? ఫస్ట్ నాతో నేర్పిస్తారా? టికెట్ కూరుకుతానవనికి తవ్వ తెలిసినట్టు నేను అత్తా నాగు. అరే ఆ జంగల్ లోపల పోవాలరా పని. ఆట ఆడుకుంటుంటే పోము. తొందర పోదా?
చేతికి ఇస్తారా నీకు అకౌంట్లో పడతాయి నడిపించుకున్నావు బాగా ఇది కొంచెం లోతు ఎక్కువది లోతు ఇస్తారా డబ్బులు మరి ఫోటో తీయ లేకపోతే మీ ఇష్టం లోతు ఎక్కువ తీయరు ఇప్పుడు కొంచెం కొలత తక్కువ వచ్చింది స్పీడ్ తగ్గింది అటు మంచిగా పట్టు అక్కడ మంచిగా పట్టు ఇంకొంచెం తక్కువ వచ్చింది లోతు కూడా తక్కువనే అయింది మరి ఇట్లా పట్టదు ఇక ఇట్లా మీటర్ కరెక్ట్ ఉంది కానీ కొంచెం లోతు తక్కువ వచ్చింది కరెక్ట్ తవ్వాలి లోతు అట్లా లోతు లేకపోతే డబ్బులు పడాయి ఫోటో తీసులేదు మరి ఖచ్చితంగా తవ్వాలి అదే రోజు ప్రొద్దున రావాలి మనం వచ్చిన టైంకు ఇంతకుముందు అక్కడ ఒలిసిన చూసినావా అట్లనే పొడుగు పోవడం ఒలుసుకో ఇట్లా కరెక్ట్ ఒలుసుకో లోతు కరెక్ట్ తీసి అన్నా మా పని ఎక్కడనే అవ్వ మీరు కూడా పనికి వచ్చారా అయితే వాళ్ళు ఎవరో మునిగిపోతాయి అని ఇంతకు మీది ఏ గ్రూపు ఎంపీసీ బైపీసీ జడ్పీటీసీ గా గ్రూపులు కాదు పని గ్రూపు ఎల్లయ్య గ్రూపు ఇక మీరు వచ్చారంటే ఇక పని అయినట్టే గట్లా అంటే ఏందని మేము పనిచేసలేక కాణతలే ఎక్కడో కొడుతుంది సీనా పని చేసేటోళ్ళ లెక్క కాదు ఇక్కడ పని చేయంగా చూసేటోళ్ళు లెక్క కనబడతారు గట్లనకే బాగుపడదామని వచ్చినాం జోకులు మస్తు చేస్తారు కానీ అటు పోయి చదువుకోరు గట్టంటే ఎటు ఊర్లో పేరు లేదా అక్కడ పోయి చదువుకోరు అరుస్తున్నాడు భయ్యుడు సరే అని కొలతెంత అసలుకే ఎసరు లేదురా మొగడా అంటే పెసరపప్పు ఉడకబెట్టిపోయే పెళ్ళాం అన్నట్టున్నది నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. మీరైతే అటు పోయి మొదలు పెట్టుకోండి. అడిగితే కసురుకుంటారేంద్రా? బాగుపడరు అంటారు. బాగుపడితే భయపడతారు. ఎందుకు ఇప్పుడు ఇది ఎక్కడ తప్పుడు పెట్టిండు మరి ఎక్కడ తాగుదా
ఇక్కడనే రా తవ్వుదాం పడి ఏం తాగుతావురా మన గ్రూప్ వాళ్ళు అందరు రాని వాళ్ళు వచ్చినాకనే తాగుదాం. ఆగుర్రా అందరు రాని ఇప్పుడే తాగుతా అలసిపోతాం. అవురా కరెక్ట్ వేసినాపా కూర్చున్నారా ఇట్లా సీనియర్లా నడిచి 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 కాళ్ళు ఆట ఎక్కువ పెట్టే జంగాల పెట్టే గుట్టమూట పెట్టే ఏ బండి వస్తుంది ఎట్లా పోవాలి ఇంకా బాగా దూరం ఉంది కాళ్ళు దత్తున్నాయి నడిచి నడిచి ఎవరో బండి వస్తుంది మరి ఆపుతాడో మరి ఆ తండ్రి ఏం చేస్తాడో మరి ఎట్లా నడవాలి కాళ్ళు నడిచి నడిచి పానం సాట కాకుండా అయిపోయింది. అబ్బాయి ఆపుకుంటా ఓ మనోడా కొంత పని బాగా దూరం ఉంది కొడుక ఆపుతావా కొంత ఆడదాకా తీసుకుపోతావా పుణ్యం ఉంటుంది. పాపం పుణ్యం దేవునికి ఎరక కుదిన పెట్రోల్ ఖర్చు అవుతుంది పోతావా మరి? ఇట్లా ఒక్కనే పోతున్నావుగా ఏం ఖర్చు అవుతుంది? నా ఒక్కని మందమే పెట్రోల్ ఉంది నువ్వు అత్తకి ఇంకొద్దిలో పోయాలి కదా. మా అయితే అక్కడ దించుపా. సరే దా కూర్చో దించుతుందా మదా. పెట్రోల్ కైతే ముసలు దొరికింది ఇలా పూట డెక్కింది గమ్మతిగా. అవ్వా దిగు వచ్చింది. సరే బిడ్డ దేవుని లెక్క వచ్చినావు. పైసలు ఇవ్వవు పెట్రోల్ కు. పనిచేసి పైసలు ఇప్పుడు ఉన్నాయా మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. నిన్ను పడ్డబెట్టి కోసి పొడుగ్గా మంచి కూజాలెక్కుండావు కోటే చెంబైపోతావు. వచ్చేదాకా ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట. అబ్బా అవ్వ ముసలు నాకంటే హుషారే ఉంది. ఈ బొందలు ఎందుకు మనిషిని బొంద పెడతాడు ఆడికి పిచ్చారు. మీరు మా గ్రూపేనా? మేం నీ గ్రూప్ కాదు నువ్వే మా గ్రూపు. మరి వచ్చి అప్పరించుకొని కూర్చున్నారు పని చేయలేదా? అందరు రాందే ఏమంట అంటే అందరు పడతాయా పైసలు? మాకు ఒక్కరికే పడతాయా? అయితే వచ్చి ఇంత తవ్వుతే ఏమైంది అరిగిపోతారా? అంత ఎగిరితా ఉంటే వచ్చి దవ్వు అందరు వచ్చేదాకా మేము దవ్వం. నాకేం కాదు పట్టింది అందరు రాని ఇంకో కూర్చుంటా. ఫైనల్ గా మీరు మన మమ్మల్ని ఎట్లా ఏమన్నావు అంటే నువ్వేమో మేము అయ్యాలా? ఐదు పోరగాళ్ళు చేస్తారేమో చెప్పిన. ఐదు పొరగాల నీ 5 రూపాయలు ఎక్కువ అవుతారేంది? సరే అందరు రాని వచ్చినాక చేస్తాం. అంతే మరి. ఏందా అమ్మా ఈ జంగర్లకు పట్టుకొచ్చినావు? జాబ్ అని చెప్పి ఈ మట్టి పనికి తీసుకొచ్చినావు అమ్మా. ఇది తొండమ్మా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. తొండి లేదు అద్దె తులం ఎండి లేదు. నడు జాబ్ కారకంటేనే తెలియదు నీకు జాబ్ ఎవరు ఇస్తారు? జాబ్ కార్డుకు గీ జాబుకు సంబంధం ఏంది? నేను రాను, నేను ఇంటికి పోతా. ఇంటికి లేదేం లేదు నడు నువ్వు పనికి. భారత అందరు గ్రూపులలో వచ్చి పని చేసుకుంటారు. మనం ఎప్పుడు చేస్తాం? ఇంకా ఏం చేస్తులు వచ్చావా? సోమవారం ఇవాళ పందిరలే లేట్ అయింది. సరే కానీ మీ పోరడేమో లగ్గానికి వచ్చినట్టు వచ్చిండ్రు. పట్టుగానే బట్టలు విండలేదైతే ఇవి వేసుకున్నాడు. గవర్నమెంట్ జాబ్ అంటే గారా ఇదేనా? ఏ జాబ్ కాదు, జాబ్ కార్డుల పేరు వచ్చిందని చెప్పినా నీకు ఇనిపియనట్టుంది. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇంజనీర్ అంటివి, గవర్నమెంట్ జాబ్ అంటివి ఏదిరా? డ్రెస్ కూడా భలే వేసిండు కొత్త. ఇంజనీర్ లేదు, బోర్ నీళ్ళు లేదు, పట్టు పని చేద్దాం పట్టు.
బట్టలు కూడా కొత్తగానే వేసినావు, జాబ్ లేదే వేసినావా? కొత్త జాబ్ కల్లా పేరు వచ్చిందని కొత్త బట్టలు వేసిన, కొత్త పని కదా అందుకే. అబ్బా అవునా, సరే సరే. ఈ జాబ్ మాకు ఎప్పుడో వచ్చింది, నెల కిందట. ఇది జాబ్ అంటారు దీన్ని? అవగానే వచ్చావా పని ఎక్కడన్నట చేసుడు? ముందుగా ఈ పోరాళ్ళు వచ్చినా పోరాళ్ళని అడుగు. కూరాలంటే కూరాలు అయితే పనికి వచ్చినాం మేము. గిన్నె చూపించిండు గా అన్న. కానీ ఇక్కడ గడ్డి బాగుంది, పని చేస్తా ఉంటావు. అటు మంచిగా ఉంది చెక్కినట్టు, అటే పని చేద్దాం పార్రిగా. మళ్ళా గాడ ఎందుకు వినడానికి గులుగుతాడో ఏమన్నారు. ఏం కాదు పోరాళ్ళు అలా చూసుకుంటారు. అటు ఇటు పోయి మామిడినే సిరిగా. ఏం కాదు తవ్వుదాం. పాండి మరి తవ్వుదాం. పనికొచ్చేసరికి ప్రకృతి చూసి పరిశాన్ అవుతుంది. నేను అందుకే రానన్న, నేను ఇంటికి పోతా. పోయే వాగలేక ఫోటో తీనాక పోతా. ఫోటో తీయడానికి ఎటు లేదు, పోతే ఇప్పుడేవో మనం ఇప్పుడేవో. సలాక చూసుకుంటే చేతి వినేస్తావా ఏంది? మనం గింతగానం అయింది, అంత అవుతాం లేదు. మనమేమో తగ్గుతుంది సత్తాను. ఎందుకు తగ్గుడు మనం ఇప్పుడే పని శాతగానాడు. పనికి ఎందుకు వచ్చాడు? మందిరి కోసం వచ్చుకుంటాను. అప్పుడే ఇంటికాడ ఉండాలి. పనికి రావద్దు, ఏం రావద్దు. శాతగానం వాళ్ళు ఎందుకు వస్తారు? చూసినా రాజా మనం ఎట్లా ఎడుతారో, మనం ఎట్లా ఎడతారో చూడు. ఎక్కువ చేసిందా మీరు గిట్ట? ఎప్పుడు ఒకడ విన్న కన్ను మీకు మేము చేస్తున్నాం పని. మాదేమో గింతగానం అయింది, మీరు తగుడే లేదు. అసలు శాతగానాలు ఎందుకు వచ్చారు? మంది కోసం వచ్చుకున్నందుకు సప్పుడక్క చెట్టు కింద కూసపోరు, మేమే పోతాం ఇంటికి. మాకేమో గట్టి ధరం తగిలింది, నీకేమో మెత్తడి ధరం తగిలింది. మీరేం పుసపులు అవుతారు, నాకేం గట్టి దొరికింది. ఈ ముసళ్ళు ఏం ఎత్తలే, నా తప్పనేం రాయే. ఇక మీరు తవ్వండి తవ్వరు. ఇక వాడనే ఎత్తది కానీ కనిపిస్తా పారందుకోలే పెడతా గాలి కోపం నా మీద ఇస్తావు. మాయేసి మంచిగా ఎత్తాను, అనవసరంగా బుధారని అంటారు. వేసిర్రు పనేమో కానీ ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా. నాకు అర్థం కాలేదు సార్. ఎంటర్టైన్మెంట్ అయితే మంచిగా ఉంది. ఈ లొల్లీలు షాడీలు. ఓ పోడా, ఎప్పుడు రాని వాళ్ళు పని చేస్తున్నావు, ఇంటి పాట పాడుతున్నావు, చేయలేవు. ఏమైందిరా ఎట్లా సలాకలేపు ఆలోచిస్తాను? అరే ఆలోచించుడు కాదురా, అంతరమూలన్న అరుపులు స్టార్ట్ అయినాయి. అంటే ఏంటిదిరా? దొడ్డికి గేట్లు తన్నేటట్లుందిరా. గబ్బునాయరా. ఇప్పుడు వచ్చినా అప్పుడే దొడ్డికి వస్తుందా నీకు? అరే నాకు ఆవుతలేదురా, నీ పోతారా? అవోళ్ళు వచ్చావా, నీ నీళ్ళు పట్టుకొని పోతాడు. అయ్యో పోడా, ఈ ఫిల్టర్ వాటర్ తాగేటి. ఇంటికేనాక బిందెడిస్తా, ఇప్పుడు ఆగేటట్లేదు. ఇప్పుడు దూపాలు వచ్చినాక ఇంటికైనాక ఏం చేసుకుంటా నీళ్ళని? నేను తెచ్చిన నీళ్ళు ఉన్నాయి. అప్పుడు పని సలాకంతా లేవు, నువ్వేం పనికి వచ్చినావురా? అందుకే పారవాటు కష్టం. అబ్బా తమ్ముడు, పారగిట్ట నా తిన్న చిన్నగా ఉంటాయి కానీ చెక్కుడు మొదలెడుతున్నా తుక్కే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? పని చేస్తురా. భూమి మంచి అలక వెళ్తాను, మంచి ప్లేస్ చూసిరా. ఓ పోడా, ఎండ బాగా కొడుతుంది, నెత్తికి కట్టుకొని ఏం తెచ్చుకోపోతురా.
ఇది కట్టుకో. గిది ఏం ఉపయోగమేమో, నేను గిది కట్టుకోవాలా? కట్టుకో, ఏం కాదు, ఎండకు చల్లగా ఉంటుంది. అబ్బా అమ్మయ్య ప్రశాంతంగా ఉంది. రియల్గా పోయినారా? చూపిస్తుందా చూపిస్తుందా? దీన్ని ఏమో అటు ఇటు దింపుతాను విడితే నేను కడతా. ఎండ బాగా కొడతాను, నెరవేడతావు, కట్టుకో. చూడు ఇప్పుడు ఎంత చల్లదనం ఉందో. అమ్మయ్యా భూమిలోకి వెళ్ళి వచ్చిందిగా, చల్లగా ఉందిరా, చల్లగా ఉందిరా. పట్టుకోదాం పట్టు. అగో నేను అక్కడ అని చెప్తే ఇక్కడేం చదువుతాను? అక్కడ అడిగినప్పుడు ఇక్కడనే అన్నావు. అగో నేను ఇక్కడ అనలేదు, అక్కడ అన్నా. అక్కడ అంటే ఇక్కడ కాదని. కానీ నువ్వు ఇక్కడనే అన్నావు. కాదు అక్కడ. కాదు ఇక్కడ. కాదు అక్కడ. అక్కడనే అన్నావు. కాదు ఇక్కడే అన్నా. చిచి నీతోటి నేను అవుతా అన్న, అక్కడే చదువు అన్నా. ఏగోండి ఎక్కడైతే అంది అక్కడ ఇక్కడ అనుకుంటా. అయినా మీ వాళ్ళకేమో అక్కడ నీడకి ఇచ్చినావు, మాకేమో మూలకి ఇచ్చినావు. లైన్కు వచ్చినట్టు ఇచ్చిన, మీ వాళ్ళు మా వాళ్ళని కాదు. లైన్కి వచ్చినరాని ఇచ్చినావో లైన్ వేయడానికి ఇచ్చినావో. అరే ఈయన పక్క జరుపురా, బాగా మాట్లాడతాను. ఈయన ఫోటో తీయద్దు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే నీకు అవసరమారా? నీ పని నువ్వు చేసుకో, ఆయన ఏమన్నా చేసుకొని. మీరు సాపు ఉందని మంచిగా తవ్వరు కానీ ఇది మనిషి పోందరా? మనిషి పోంది అది. ఆ పేయ ఎక్కడిదిరా? శవం మీద ఇట కప్పింది కట్టుకున్నావు ఏంది? శవం మీద ఇట కప్పింది కట్టుకున్నావు ఏంది? ఏంది శవం మీద? పోరానికి ఏమైంది ఇట్లా కింద పడ్డాడు? సచ్చిండ్రా ఓమా ఎద్దనుకుంటా అనుకుంటా ములిగడ్డ వచ్చినట్టు గుచ్చుతాను, ములిగడ్డ వచ్చినట్టు గుచ్చుతాను. ఊరాడు ఉన్నాడో పోయిండో మరి ఏమైందో అని ఎగిరితం రాగా తాకింది. చంపిగారా నా కొడుకును బొందగా ఇచ్చిర్రు, మిమ్మల్ని బొందగడ్డకు పెట్టా. మాకేం తెలుసు, మేడు చూపిస్తుంది అవి ఇక్కడ ఏమంటా మేడు. కాదు నేనేం చేశారా? మిమ్మల్ని అక్కడ చదవంటే మీరు ఇక్కడ చదివారు, అదేమో నా మీద ఎత్తరేంది? గయ్యాన్ని మాకు తెలియదు, ఫోన్ అయితే పొట్ట పెట్టుకున్నావు, మాకు దాంట్లో కట్టాలి. రాకేష్ రాకి లేవురా నాన్న, లేరా పాలు ఎవరు తెస్తారా నాన్న? పొద్దున ఆకిలి ఉడితే నీళ్ళు ఎవరు పెడతారా? నాకు పొద్దుకి సీరియల్ ఎవరు పెడతారా నాని? రాకి లేరా? లే నాని లే. రాకేష్ లేరా నాన్న? రాకేష్ లేవు, పొద్దున పాలు ఎవరు తెస్తారా? బతికే ఉన్నాడు. అమ్మయ్యా బతికే ఉన్నాడు. మీరు మీ పని మీరు చేసుకోపోరు, బతికే ఉన్నాడు. దయ్యం గిట్ట పడుతుందా అనే బట్ట కట్టుకున్నందుకు? ఏం దయ్యం పట్టదు, ఏం పట్టదు బిడ్డ. బట్ట తీసి ఇచ్చినోనికి పడుతుంది, నీకు పట్టది. బట్ట తీసి ఇచ్చినోనికి పడుతుంది, నీకు పట్టది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? జస్ట్ తీసిచ్చినాకంతే, ఆడే కట్టుకున్నాడు దాన్ని. ఏం కాదు, అందరం కలిసే చేసినాం, పడితే అందరికి పడుతుంది. సరే కానీ ఇక్కడ కాదు అక్కడ పోయి చదువుకోరు. మళ్ళా తాగుడా ఏలటికి ఇక్కడ చాలు, ఫోటో తీసుకుని మళ్ళీ రేపు తాగుతాం. ఈడ ఫోటో తీస్తే ఈ సమాధుడు నన్ను సమాధి చేస్తాడు, ఈ సమాధుడు నన్ను సమాధి చేస్తాడు. అక్కడ పోయి చదువుకో. అబ్బా అన్న అతను కాదే, సమాధానంగా సగం తెచ్చినాం. ఇవాళకి అక్కడ ఫోటో తీ, రేపు చేస్తాం. సరే ఆడికి వాడి ఫోటో తీస్తా. సరే ఆడ చూడండి. రాండి ఇక్కడ ఫోటో ఇస్తా. ఓవా ముంగడికి రా, గట్ట ఉంటే కనబడతా. అరే ఎప్పుడు మొత్తం ఇక ఫోటో అన్న
ఆగా నాకు స్టిల్ మంచిది అన్న ఇన్స్టాలో పోస్ట్ పెట్టుకుంటా నిన్ను ఫోటో తీస్తే నా ఫోటో అప్లోడ్ చేస్తారా బాలకార్మికుని పేరు మీద నీకు బదులు వేరే టైం పెట్టి ఫోటో ఇస్తావు సరే ఫోటో అయిపోయింది పోరిగా వీళ్ళు పనికి వచ్చినావు కానీ నన్ను పరేషాన్ చేసి ఆ దోస్తులు చూసిరుగా మా పని ఏవో ఎర్రటెండకు కట్టపడ్డాం కొంచెం సపోర్ట్ చేయుర్రి వీలైతే లైక్ చేయండి కామన్ చేయాలి ఏవో గంటను సలాగా వాటి గట్టిగా దంపూరి అందరూ పని కోరి సపోర్ట్ చేయండి గ్రూప్ ఫోటో